అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిన విషయమే, మే 17వ తారీఖు ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీకి ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ రెండింటికి కూడా 4వ విడతలో జరిగాయి. ఆ సందర్భంగా ఆదోని పట్టణ ప్రజలు, పలు పార్టీల నాయకులు అందరూ కూడా పోలీస్ శాఖకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేట్టుగా వారంతా తోడ్పాటు అందించేందుకు మా ఆదోని సబ్ డివిజన్ పోలీస్ శాఖ తరఫున వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఆదోని సబ్ డివిజన్లో పనిచేసే ప్రతి సిబ్బంది, హోంగార్డ్ మొదలుకొని ఏఎస్ఐ, ఎస్ఐ, సిఐ, హెడ్ కానిస్టేబుల్ అందరూ కూడా వారంతా కూడా తమ విధులను చాలా జాగ్రత్తగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక రాబోయే 4వ తేదీ, మొన్న 17వ తేదీ ఎన్నికలు జరిగిన వాటి ఫలితాలు ఆ రోజు వస్తాయి. ఈ సందర్భంగా ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమనగా, సెక్షన్ 144 సిఆర్పిసి మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ 2 కూడా అమల్లో ఉన్నందువలన ఎట్టి పరిస్థితుల్లో కానీ, ఉత్సవాలు కానీ, ఊరేగింపులు కానీ ఎవరు కూడా జరగడానికి వీల్లేదు. ఆ విధంగా ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా అందరూ కూడా ఫలితాలు ఎక్కడ వచ్చినా కూడా సంయమనం పాటించి శాంతి భద్రతలలో ఎటువంటి విఘాతం కలిగించకుండా పోలీసు వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా ఆదోని అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రజలకు తెలియజేస్తున్నాను. నా పేరు జె. శివనారాయణ స్వామి, డిఎస్పీ ఆదోని.